హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం డబ్బులు విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే తల్లికి వందనం ఆ డబ్బులు అనేవి మనకైతే తేదీ అయితే మార్పు అయితే చేశారు. ఏ తేదీన ఈ డబ్బులు వేయబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా ఈ బ్యాంకుల వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయండి. అయితే ఏ బ్యాంకుల వారికి జమ అవుతాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మీకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నెల 24లోగా తల్లికి వందనం నిధులు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళల్లో ఈ నెల 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే జరగబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఆలోగా తల్లికి వందనం పథకం కింద విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. ఈ స్కీమ్కి సంబంధించి తొలి విడతలో మనకు 10,049 కోట్ల రూపాయల నిధులకు ఈరోజు పరిపాలన అనుమతులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మనకు 10,049 కోట్ల రూపాయలు మనకు ఈ స్కీమ్ పరంగా అయితే విడుదల చేయబోతున్నారు. కొత్త బడుల్లో చేరే వారికి రెండో విడత నిధులు అనేది విడుదల చేస్తామని చెప్పేసి సమాచారం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే తల్లికి వందనానికి సంబంధించి ఎలిజిబుల్స్గా ఉన్నారో వారందరికీ సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు 24లోగా ఈ తల్లికి వందనంకి సంబంధించి 10,049 కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తారు. సో అలాగే ఎవరైనా కొత్త బడుల్లో చేరుంటారు కదా, వారికి రెండో విడతకు సంబంధించి ఈ నిధులు అనేది విడుదల చేస్తారండి. సో మనకు 24 వరకు ఈ డబ్బులు అనేది విడుదల చేస్తారని చెబుతున్నారు. అలాగే మనకు ముందుగా ఏ బ్యాంకులకు పడతాయంటే ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ కానివ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వచ్చు, సో మనకు యూనియన్ బ్యాంకు, ఈ బ్యాంకులకు ముందుగా అయితే డబ్బులు అయితే అమౌంట్ అనేది జమ అవ్వడం అయితే జరుగుతుంది. మిగిలినటువంటి బ్యాంకులు, చిన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో సో ఆ బ్యాంకులకు సంబంధించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పెద్ద బ్యాంకులు పడిన తర్వాత సో ఆ చిన్న బ్యాంకుల్లో మనకు ఏంటంటే 1-2 రోజుల తర్వాత ఈ అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే త్వరగా కూడా అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.